నమస్తే, వెల్కమ్ టు నీలూస్ గైడ్. ఇవాళ మనం చూస్తున్నారు కదా, ఇదేంటో ఉల్లికాళ్ళు అంటారండి. ఉల్లికాళ్ళలో టమాటా వేసి ఇవాళ కర్రీ చేద్దాం. సూపర్ గా ఉంటది. ఒక్కసారి తిన్నారా అస్సలు వదలలేరు. పదండి మరి ట్రై చేద్దాం ఉల్లికాళ్ళతో. ఉల్లికాడల్లో ఉండే 8 బెనిఫిట్స్. ఇంగ్రీడియంట్స్ చూడండి. ఉల్లికాడలు 2, ఉల్లిపాయలు 3, టమాటాలు 3, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు, కారం, పసుపు, ఒక 70 గ్రాముల ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆ 3 ఉల్లిపాయలు తరిగి ఆయిల్లో వేసుకున్నాను. ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయి కదా, ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్ వేస్తాను. ఆయిల్ ఎందుకు ఎక్కువ వేసాను ఇప్పుడు అర్థమైంది కదా, స్ప్రింగ్ ఆనియన్ ఎక్కువ ఉన్నాయి, అందుకని ఆయిల్ ఎక్కువ వేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెడతాను. స్ప్రింగ్ ఆనియన్లో బోల్డ్ అన్ని నీళ్ళు ఉంటాయి, ఫ్రెష్గా ఉంటుంది కదా. ఆల్మోస్ట్ చూసారు కదా, వాటర్ బోల్డ్ వస్తుంది. ఉప్పు కూడా వేసాం కాబట్టి ఇంకా త్వరగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను 3 టమాటాలు వేసాను. దేశీ టమాటా వేసాను, అందుకు 3 తోటి అయిపోయింది. చిన్నవైనా పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మామూలుగా అయితే 4 వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ గ్రేవీగా వస్తుంది. ఇప్పుడు నేను పసుపు వేసాను, ఒక 1/2 స్పూను పసుపు వేసి బాగా కలిపేసి మూత పెడతాను నేను, ఎందుకంటే టమాటాలు మగ్గాలి కదా. చూస్తారు కదా ఇంకా వాటర్ ఉందో స్ప్రింగ్ ఆనియన్లో. ఇంకొద్దిసేపు మూత పెట్టి తీసాను. వాటర్ అంతా ఇంకిపోయినట్టే, ఒకసారి కలిపి చూస్తాను. టమాటాలు కూడా చాలా మట్టి మగ్గిపోయినట్టే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కారం వేస్తాను, 2 స్పూన్లు బాగా కలుపుతాను. స్ప్రింగ్ ఆనియన్లో కొద్దిగా స్వీట్ ఉంటుంది, స్వీట్గా ఉంటాయి. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేశాను స్ప్రింగ్ ఆనియన్ ములిగే వరకు. ఇప్పుడు నేను మూత పెడుతున్నాను 5 నిమిషాలు. ఒకసారి బాగా కలుపుతాను. ఆల్మోస్ట్ అయిపోయినట్టే, కొద్దిగా నీళ్ళు ఉన్నాయి. ఇంకోసారి మూత పెట్టి తీస్తే నీళ్ళన్నీ చూసారు కదా. ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నాను. చాలా ఈజీ రెసిపీ, చాలా త్వరగా అయిపోతుంది. అయిపోయినట్టే నేను సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నాను. చూడండి, చాలా రుచిగా ఉంటుంది అండ్ వెరీ గుడ్ టు హెల్త్. అస్సలు మసాలాలు ఏమి ఉండవు. చూసారు కదా ఎంత ఈజీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి ఉల్లికాయల కూర ఎంత రుచిగా ఉందో. చాలా ఈజీ రెసిపీ అండ్ ఈ సీజన్ లో బాగా దొరుకుతుంది. ఈ చలికాలంలో చాలా ఎక్కువ ఉల్లికాయలు దొరుకుతాయి, ఫ్రెష్ గా ఉంటాయి. ఫ్రెష్ వెజిటబుల్స్ చాలా టేస్టీగా ఉంటాయి కదా. తప్పకుండా వండండి. వండి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ గా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.